హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 1 కరెంట్ అఫైర్స్ వీడియో. ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక వేవ్స్ సమ్మిట్ 2025. వేవ్స్ సమ్మిట్, ఇక్కడ వేవ్స్ అంటే ఏంటంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. సో ఇది వచ్చేసి మీడియాకు సంబంధించిన, వినోద రంగానికి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒక సమ్మిట్, వేవ్ సమ్మిట్. ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశం వచ్చేసి ఈ సమ్మిట్ని జరుపుతుందన్నమాట. ఇదే తొలిసారి ఈ వేవ్ సమ్మిట్ని జరపడం. ఎక్కడ వేదిక అంటే ముంబైలో మే 1 నుంచి 4 మధ్యలో ఈ సమ్మిట్ అనేది జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది వేవ్ సమ్మిట్ని. ఇక్కడ వచ్చేసి 90 దేశాల నుంచి 10,000 ప్రతినిధులు ఈ వేవ్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. థీమ్ చూస్తే కనుక కనెక్టింగ్ క్రియేటర్స్ని కనెక్టింగ్ అండ్ కనెక్టింగ్ కంట్రీస్ వచ్చేసి వేవ్స్ సమ్మిట్ యొక్క థీమ్. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రష్యా మరియు ఉత్తర కొరియా దేశాల మధ్య మొదటి రోడ్డు వంతెన నిర్మాణం అనేది స్టార్ట్ చేశారంట. రష్యా మరియు ఉత్తర కొరియా దేశాల మధ్య మొదటి రోడ్డు వంతెన నిర్మాణం. సో ఏ నదిపై అంటే తుమెన్ అనే నదిపై మొదటి రోడ్డు వంతెన నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ రెండు దేశాల మధ్య అంటే రష్యా మరియు ఉత్తర కొరియా. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ఒకటి, సివిల్ సప్లై కార్పొరేషన్కి, పౌర సరఫరాల కార్పొరేషన్ ఉంటుంది కదా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అవి రేషన్స్ ఉంటాయి కదా. సో దానికి అంతర్జాతీయ గుర్తింపు ISO అనేది లభించడం జరిగింది ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్కి. ఇక్కడ ఏంటంటే ఎందుకు గాను అంటే సన్న బియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకు గాను. సో మనం రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని ఇస్తుంటారు కదా తెలంగాణ గవర్నమెంట్. సో దానికి గాను దానిలో భాగంగా ఉత్తమ సేవలకు గాను ఈ అంతర్జాతీయ గుర్తింపు అనేది ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి లభించడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రేషన్ బియ్యంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అయితే ఈ సన్న బియ్యంది వచ్చేసి ఎక్కడ స్టార్ట్ చేశారంటే సూర్యాపేట జిల్లాలోని హుజూరాబాద్లో సన్న బియ్యం అని ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్కి అంతర్జాతీయ గుర్తింపు ISO లభించడం జరిగింది. దేనికి కానంటే సన్న బియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకి గాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తెలంగాణకు సంబంధించిన వచ్చి సారథి పోర్టల్ తెలంగాణలో ప్రారంభం అనమాట. ఇది కేంద్రానికి సంబంధించిన ఒక పోర్టల్ అన్నమాట. సో దాన్ని తెలంగాణలో కూడా ప్రారంభించడం జరిగింది, సారథి పోర్టల్. మరి ఈ పోర్టల్ దేనికి సంబంధించిందంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ వాహనాల యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా. సో వాటి యొక్క రిజిస్ట్రేషన్స్కి, లైసెన్స్కి ఈ పోర్టల్ ద్వారా ఈజీగా తొందరగా మనం తీసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన ఒక పోర్టల్, దాని పేరు సారథి పోర్టల్, తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రష్యా విక్టరీ డే వేడుకలకు మన భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరవ్వాల్సి ఉందన్నమాట ఈ రష్యా విక్టరీ డే వేడుకలకు. సో రీసెంట్గా జరిగిన పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరవ్వకపోవడం కారణంగా మన భారత్ నుంచి వచ్చేసి రాజ్నాథ్ సింగ్ గారు ఈ రష్యా విక్టరీ డే వేడుకలకి హాజరవ్వడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి ఈ వేడుకలు జరుగుతున్నాయి అంటే మే 8 నుంచి 10 మధ్యలో ఈ రష్యా యొక్క విక్టరీ డే వేడుకలు అనేవి జరగబోతున్నాయి. సో ఇక్కడ విక్టరీ డే వేడుకలు దేని సందర్భంగా అంటే 2వ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఈ రష్యా దేశం విక్టరీ డే వేడుకలను జరుపుకుంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా ఎవరిని నియమించారంటే అలోక్ జోషిని నియమించారు. జాతీయ భద్రతా సలహా బోర్డుకి చైర్మన్ ఎవరు? అలోక్ జోషి. ఇందులో 15 మంది సభ్యులు ఉంటారనమాట. అలోక్ జోషి నేమ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ చార్ధమ్ యాత్ర అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. సో ఇక్కడ చార్ధమ్ అంటే ఏంటంటే యమునాద్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, వీటిని కలుపుకొని చార్ధమ్ యాత్ర అని అంటారు. సో అది మన దేశంలో ప్రారంభం అవడం జరిగింది, చార్ధమ్ యాత్ర ప్రారంభం. రీసెంట్గా మనం చూసినాం కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పుడు చార్ధమ్ యాత్ర కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. నెక్స్ట్ కార్మిక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటాం, మే 1 జరుపుకుంటాము. సో ఇక్కడ దీని యొక్క థీమ్, ఈ 2025 థీమ్ చూస్తే కనుక సేఫ్టీ అండ్ హెల్తీ ఆఫ్ వర్కర్స్ వచ్చేసి కార్మిక దినోత్సవం, లేబర్ డే యొక్క థీమ్ అన్నమాట. సో దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO నిర్వహిస్తుంది ఈ కార్మిక దినోత్సవాన్ని. సో ఇక్కడ ILO యొక్క స్థాపన చూస్తే 1919లో స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. మరి ఎన్ని సభ్య దేశాలు ఇందులో ఉన్నాయంటే 187 సభ్య దేశాలు ఉన్నాయి ILOలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, డిజిటల్ యాక్సెస్ కూడా ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. డిజిటల్ యాక్సెస్ ఏదైతే ఉందో అది కూడా జీవించే హక్కుల భాగమే. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ఈ డిజిటల్ యాక్సెస్ అనేది పొందడం మానవుని యొక్క ప్రాథమిక హక్కే అన్నట్టు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో డిజిటల్ యాక్సెస్ కూడా ప్రాథమిక హక్కే, అది జీవించే హక్కులో భాగం అన్నట్లు తీర్పునైతే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సూపర్ క్యాబినెట్ అనేది న్యూస్లో ఉందన్నమాట. సో ఎందుకు అంటే రీసెంట్గా పహల్గాం దాడి కారణంగా
మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సూపర్ క్యాబినెట్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం సూపర్ క్యాబినెట్ అంటే ఏంటంటే ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఒక 5 to 6 వరకు కీలక మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారనమాట. కీలక మంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఉంటారు. సో దాన్ని సూపర్ క్యాబినెట్ అని అంటారు. ఇక్కడ చూస్తే కనుక క్యాబినెట్ అనే పదం ముందులో రాజ్యాంగంలో లేదు. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగిందంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం ద్వారా ఈ క్యాబినెట్ అనే పదాన్ని 18వ భాగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 352 నుంచి 360 మధ్యలో ఈ క్యాబినెట్ అనే పదం ఉంటుంది. ఇక్కడ సూపర్ క్యాబినెట్ అంటే చెప్పాను, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కీలక మంత్రులు ఉంటారు, దాన్ని సూపర్ క్యాబినెట్ అంటారు. సో రీసెంట్గా పహల్గామ్ దాడి కారణంగా ఈ సూపర్ క్యాబినెట్ అనేది భేటీ అవ్వడం జరిగిందనమాట. విస్తృత చర్చలు అనేవి జరిగినాయి అనమాట. పాక్కి ఏ విధంగా సమాధానం చెప్పాలనే కారణంగా అనే దాంట్లో ఈ సూపర్ క్యాబినెట్ అనేది భేటీ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ సూపర్ క్యాబినెట్ అనేది భేటీ అవ్వడం ఇదే మొదటిసారి. అంటే 2019 తర్వాత ఇప్పుడు మళ్ళీ 2025లో సూపర్ క్యాబినెట్ అనేది భేటీ అవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు సూపర్ క్యాబినెట్ అయింది కదా, అందులో ఎవరున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ గారు ఈ సూపర్ క్యాబినెట్లో ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రెడ్ క్రౌన్ రూప్డ్ తాబేళ్ళని పునఃప్రవేశం చేశారు ఆఫ్టర్ 30 years తర్వాత. సో ఇక్కడ ఏంటంటే నమామి గంగే మిషన్ కింద ఈ రెడ్ క్రౌన్ రూప్డ్ తాబేళ్ళని చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూస్తే కనుక బటాగర్ కచుగా వచ్చేసి ఈ తాబేళ్ళ యొక్క నేమ్. సో గుర్తుంచుకోండి. ఇక్కడ IUCN దీని యొక్క స్థితి ఏ విధంగా ఉంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనే స్థితిలో ఈ తాబేళ్ళు అనేవి ఉన్నాయి. సో ఈ తాబేళ్ళు అనేవి ఎక్కడగా ఉంటాయంటే విస్తృతంగా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్లో ఇవి కనిపిస్తాయి అనమాట. పునఃప్రవేశం చేశారని చెప్పాను కదా, ఎక్కడంటే యూపీలోని ఉత్తరప్రదేశ్లోని హైదర్పూర్ వెట్లాండ్ కాంప్లెక్స్లో వీటిని మళ్ళీ 30 ఏళ్ల తర్వాత పునఃప్రవేశం చేయడం జరిగింది నమామి గంగే మిషన్లో భాగంగా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ADR ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ADR అంటే ఏంటంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఈ ADR అనేది నివేదిక ఇవ్వడం జరిగింది కదా. సో దేనిపై నివేదికను ఇచ్చిందంటే భారతదేశంలో మహిళా ఎంపీలు మరియు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఏ విధంగా ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క ధనికులు ఎవరు ఉన్నారో అలా ఒక నివేదికని ADR ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక మొత్తం మహిళా ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు అంటే ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే మన భారతదేశంలో 513 మంది మొత్తం మహిళా ప్రజాప్రతినిధులు ఉండడం జరిగింది, ఎంపీలు ప్లస్ ఎమ్మెల్యేలు. ఇక్కడ క్రిమినల్ కేసులు ఉన్నవారు వీరిలో ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటే 143 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటే టోటల్గా 28% మహిళలపై క్రిమినల్ కేసులు అనేది ఉండడం జరిగింది ఈ ప్రజాప్రతినిధులపై. నెక్స్ట్ తీవ్రమైన నేరాల కారణంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే 78 మెంబర్స్ ఉన్నారంటే 15%. సో ఇక్కడ విభాగాల వారిగా చూసారంటే లోక్సభలో ఎంతమంది ఎంపీలపై కేసులు ఉన్నాయంటే 24 మంది 32%. రాజ్యసభలో వచ్చేసి 10 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి 27% వాళ్ళు. రాష్ట్ర అసెంబ్లీలు దేశం మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలపై 109 మంది మహిళా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో వీళ్ళ పర్సెంటేజ్ చూస్తే ఇంకా 27%. మరి రాష్ట్రాల వారీగా ఎవరిపై మహిళల పరంగా చూస్తే ఈ రాష్ట్రాలలో మహిళా ఎంపీలపై ఎమ్మెల్యేలపై కేసులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఫస్ట్లో వచ్చేసి టాప్లో గోవాలో ఉంది 67% ఈ మహిళా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు అనేవి ఉన్నాయంట. సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది 67%, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 3rd ప్లేస్లో, పంజాబ్, కేరళ వచ్చేసి 4th ప్లేస్లో, బీహార్ వచ్చేసి 5th ప్లేస్లో ఉన్నాయి 43% తోటి. సో రాష్ట్రాల వారిగా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా మహిళా ప్రజాప్రతినిధులపై కేసులు అనేవి ఎక్కువగా ఉన్నట్టు చెప్తుంది. మరి పార్టీల పరంగా చూస్తే ఇంకా బీజేపీ 1st ప్లేస్లో ఉంది 23% అండ్ 11% వచ్చేసి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయంట. కాంగ్రెస్లో వచ్చేసి 34%, 20% వచ్చేసి తీవ్రమైన నేరారోపణలు. టీఎంసీ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 65% అండ్ 45%. ఆ పార్టీ వచ్చేసి 69% అండ్ 31%. పార్టీల వారుగా ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఎమ్మెల్యేలు అత్యంత ధనికులైన ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారంట ఎమ్మెల్యేలు అత్యంత ధనికులు. సో ఇది వచ్చేసి ADR యొక్క రిపేట్ మహిళా ఎంపీలు మరియు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులకి సంబంధించి.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆర్బీఐ వచ్చేసి ప్రవాహ్ పోర్టల్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ ప్రవాహ్ పోర్టల్ని అన్ని బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, మరియు అవి పేమెంట్ ఆపరేట్లో ఈ పోర్టల్ని అమలు చేయడం తప్పనిసరి అన్నట్టు ఈ ఆర్బీఐ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఈ బ్యాంకులు అందరూ కలిసి, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఎక్స్టార్స్ కంపెనీస్, పేమెంట్స్ ఆపరేటర్స్ వీటిని తప్పనిసరిగా యూజ్ చేయాలి ఈ ప్రవాహ్ పోర్టల్ని అని ప్రవేశపెట్టింది. ఇక్కడ ప్రవాహ్ పోర్టల్ అంటే ఏంటంటే ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్, వాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ దీని యొక్క నేము. సో దీని యొక్క పని ఏంటంటే లైసెన్స్, అనుమతులు ఇవ్వడం జరుగుతుంది అండ్ అధికారాల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ఈ ప్రవాహ్ అనే పోర్టల్ని యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఇవన్నీ ఈ సెక్టార్స్ వచ్చేసి తప్పనిసరిగా యూజ్ చేయాలన్నట్టు ఆర్బీఐ ప్రవేశపెట్టడం జరిగింది. మే 1 నుంచి అమలులోకి రావడం జరుగుతుందంట. సో ఇక్కడ ఆర్బీఐ చూస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1935 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ప్రజెంట్ ఎవరున్నారు గవర్నర్ అంటే సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య దేశంగా భారతదేశాన్ని గుర్తించడం జరిగింది. దీని యొక్క విషయం వచ్చేసి నేచర్ జర్నల్లో ప్రచురించడం జరిగిందనమాట. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య దేశంగా ఏ దేశానికి గుర్తింపు లభించింది? మన భారతదేశానికి. సో ఇక్కడ భారత్లో చూస్తే కనుక ప్రతి ఏడాది 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ అనేది విడుదలవుతుందంట. అండ్ భారత్లో ప్రెసెంట్ ఒక రోజు ఒక వ్యక్తి 0.54 కేజీల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తున్నారంట మన భారత్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియాలో తొలి గ్రీన్ మున్సిపల్ బాండ్ అనేది విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎవరు ఈ గ్రీన్ మున్సిపల్ బాండ్ని జారీ చేశారంటే గజియాబాద్కి యూపీలో ఉన్నటువంటి గజియాబాద్ మున్సిపాలిటీ, గజియాబాద్ నగర్ నిగమ్ వచ్చేసి 150 కోట్ల విలువైనటువంటి మున్సిపల్ గ్రీన్ బాండ్ని జారీ చేయడం జరిగింది. సో ఈ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటంటే పర్యావరణ అనుకూల ప్రాజెక్ట్స్ ఏవైతే నిర్మిస్తారో వాటికి జారీ చేసేటివే గ్రీన్ బాండ్స్. సో అలాంటి ఒక బాండ్ని ఇండియాలోని తొలిసారిగా గజియాబాద్ నగర్ నిగమ్కి సంబంధించినటువంటి మున్సిపల్ బాండ్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ జారీ చేయడం జరిగింది తొలి గ్రీన్ మున్సిపల్ బాండ్ని ఉత్తరప్రదేశ్లో. ఇది భారత్లోని తొలిసారి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో రీసెంట్గా ఈ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్లో ఒక పిటిషన్ అనేది వేయడం జరిగింది అక్రమానికి సంబంధించి. సో ఆ పిటిషన్ అనేది తప్పు పిటిషన్ అని దానిపై ఆ పిటిషన్ వేసిన వారిపై ₹1,00,000 జరిమానా విధించడం జరిగింది సుప్రీంకోర్టు. ఇదంతా కాదు కానీ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, స్పెషల్ 301 రిపోర్ట్ 2025. సో ఈ స్పెషల్ 301 అనే రిపోర్ట్ ఎవరు అంటే విడుదల చేసిందంటే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ విడుదల చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ 301 రిపోర్ట్లో. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారత్ను వచ్చేసి యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇది 2020లో భారత్ వచ్చేసి ఈ లిస్ట్లో ఉంది. మళ్ళీ రీసెంట్గా భారత్ని మళ్ళీ అదే లిస్ట్లో చేర్చడం జరిగింది యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో. సో ఏముంది ఈ లిస్ట్లో అంటే మేధో సంపత్తి పరిరక్షణలో భారత్కు అమెరికా హెచ్చరిక చేయడం జరుగుతుందంట. మేధో సంపత్తి పరిరక్షణలో ఇంకా భారత్ మెరుగుపడాల్సి ఉందంటూ మేధో సంపత్తి పరిరక్షణలో. సో ఆ పరంగా భారత్ని మళ్ళీ ఈ లిస్ట్లో చేర్చడం జరిగింది. 2020లో చేర్చింది, మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా ఈ రిపోర్ట్లో చేర్చడం జరిగింది వాచ్ లిస్ట్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రఘుజీ భోసాలే కత్తి. ఈ రఘుజీ భోసాలే ఎవరంటే భోస్లే వంశానికి స్థాపకుడు అండ్ ఇక్కడ ఛత్రపతి షాహు మహారాజ్కి మరాఠా సేనాధిపతి రఘుజీ భోసాలే కత్తి. సో రీసెంట్గా లండన్లో ఇతని యొక్క కత్తిని వేలం వేయడం జరిగింది. సో ఎంత వేలంకి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కత్తిని దక్కించుకుందంటే 47.15 లక్షలతో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ కత్తిని పొందడం జరిగింది, రఘుజీ భోసాలే యొక్క కత్తిని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కర్తార్పూర్ కారిడార్ వచ్చేసి భారత్ మరియు పాక్ మధ్య సాంస్కృతిక మత పరమైన ఒక అనుసంధానం కనెక్టివిటీ అంటే ఈ కర్తార్పూర్ కారిడార్. సో రీసెంట్గా జరిగిన దాడి నేపథ్యంలో పహల్గామ్ అనే అటాక్ జరిగింది కదా. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది దీనిపైన ఏ విధంగా కూడా ఉండదు. ఈ కర్తార్పూర్ కారిడార్కి మధ్యలో భారత్కి పాక్కి మధ్య సాంస్కృతిక మతపరమైన అనుసంధానానికి సంబంధించి ఏ విధంగా ఎఫెక్ట్ అనేది ఉండదు అన్నట్టు యాజ్ యూజువల్గా దానికి సంబంధించిన సిక్కులకు సంబంధించిన కార్యక్రమం అనమాట. సో మా కర్తార్పూర్ కారిడార్ ఇక్కడ చూస్తే కనుక ఈ కారిడార్ వచ్చేసి పాకిస్తాన్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా నుంచి భారత్లోని డేరా బాబా నానక్ గురుద్వారా వరకు కనెక్టివిటీ అనేది ఉంది ఈ కర్తార్పూర్ కారిడార్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019 నవంబర్ 9న స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర జల సంఘం యొక్క చైర్మన్గా ఎవరిని నియమించారంటే అతుల్ జైన్ నియమించడం జరిగింది. ఎవరి స్థానంలో అంటే ఎంకే సిన్హా స్థానంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆసియా అండర్-15 అండ్ అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో ఈ ఛాంపియన్షిప్ వచ్చేసి
జోర్డాన్లోని అమ్మాన్ నగరంలో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ని పథకాలతో గెలుచుకుందంటే భారత్ 25 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. సో కేటగిరీ వచ్చేసి అండర్-15 అండ్ అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో. ఇందులో 25 పథకాల్లో 11 బంగారు పథకాలను భారత్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, జాతీయ షూటింగ్ మాజీ కోచ్ అయినటువంటి సన్నీ థామస్ గారు మరణించడం జరిగింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో ఇతను జాతీయ షూటింగ్ యొక్క మాజీ కోచ్. నెక్స్ట్, గ్రాండ్ స్లామ్ విజేత అయినటువంటి పర్సెల్పై నిషేధాన్ని విధించాడు. 18 నెలల నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఎవరు నిషేధాన్ని విధించారంటే అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ, ఈ సంస్థ వచ్చేసి ఇతనిపై నిషేధాన్ని విధించడం జరిగింది. ఎందుకు అంటే ఇతను వాడే విటమిన్స్లో అత్యధికంగా ఉత్ప్రేరకాలు అనేవి అధిక మోతాదులో ఉండడం కారణంగా ఇతనిపై నిషేధాన్ని విధించడం జరిగింది. టోటల్గా 18 నెలల పాటు టెన్నిస్పై నిషేధాన్ని విధించడం జరిగింది పర్సెల్పై. ఇతను ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.